సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో ఇటీవల జరిగిన లాకప్ డెత్ ఘటనపై పౌర హక్కుల సంఘం స్పందించింది. కర్ల రాజేష్ అనే వ్యక్తి చేయని నేరానికి ప్రాణాలు కోల్పోయారని ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ ఆరోపించారు. చిలుకూరు కోదాడ పోలీసులే రాజేష్ మృతికి కారణమని తెలిపారు. రాజేష్ మృతదేహానికి రీపోస్ట్ మార్టం చేయాలని హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరపాలని డిమాండ్ చేశారు. రాజేష్ కుటుంబానికి ప్రభుత్వం సహాయం చేయాలని కోరారు. రాష్ట్ర పౌర హక్కుల సంఘం వరంగల్ జిల్లా అట్లాగే మహబూబ్నగర్ జిల్లా ఉమ్మడిగా చేసిన నిజ నిర్ధారణ ప్రకారంగా ఈ కర్ల రాజేష్ను ఉద్దేశపూర్వకంగానే పోలీసులు, కోదాడ పోలీసులు, చిలుకూరు పోలీసులు కలిసి ఆయనను పొట్టన పెట్టుకున్నట్టుగా అర్థమైంది. కనుక చేయని నేరానికి నిండు ప్రాణం పోయింది. ఆ ప్రాణం పోవటానికి పోలీసులే కారణమని మా నిజ నిర్ధారణలో తేలింది. కనుక ఈ మరణం పైన హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించాలి. రెండవది, ఆ తుతు మంత్రంగా పోస్ట్ మార్టం చేయటము, ఫోటోలు తీయటం అనేది ఇక్కడ స్థానికంగా ఉండే ఫోటోగ్రాఫర్తో ఫోటోలు తీసి మేము చేసినాం అనేది కాకుండా జాతీయ మానవ హక్కుల కమిషన్ చెప్పిన ప్రకారంగా పోస్ట్ మార్టం చేయటం కోసం అవలంబించాల్సిన పద్ధతులన్నీ అవలంబించడం కోసం శవాన్ని పూడ్చిపెట్టారు. పౌర హక్కుల సంఘం వెలికి తీసి రీపోస్ట్ మార్టం చేయాలి. పోలీస్ అధికారులను సస్పెండ్ చేయటము, అటాచ్ చేయటము కాకుండా వాళ్ళ మీద 302 సెక్షన్ నమోదు చేసి శిక్షించాల్సిన అవసరం ఉంది. ఎస్సీ వర్గాలకు చెందిన వాళ్ళు కనుక ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ నమోదు చేయాల్సిన అవసరం ఉంది. ఈ కుటుంబాన్ని ఇప్పటి వరకు అధికారులు అధికారికంగా వచ్చి భౌతికంగా ఆదుకున్నదంటూ ఏమీ లేదు, ఉట్టి మాటలు మాత్రమే చెప్పిపోయారు. కనుక ఇప్పటికైనా అన్ని రకాలుగా ఈ కుటుంబాన్ని ఆదుకోవాలని కూడా పౌర హక్కుల సంఘం డిమాండ్ చేస్తుంది.